డ్రగ్స్ నిర్మూలనకు అవగాహన కల్పించే ఉద్దేశంతో వైబ్రెట్స్ ఆఫ్ కలాం అనే సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 6వ తేదీన తిరుపతి నుంచి ప్రారంభమైన సైకిల్ యాత్ర 13 జిల్లాల మీదుగా 17 రోజుల పాటు కొనసాగి విశాఖపట్నం చేరుకుంది. ఈ సందర్భంగా వైబ్రెట్స్ ఆఫ్ కలాం అనే మదర్ ఎన్జీఓ సంస్థ ఆధ్వర్యంలో రాపూర్లోని గిరిజన గురుకులం మరియు బాలికల పాఠశాలల్లో 100 మీటర్ల జాతీయ జెండా విద్యార్థుల చేత ప్రదర్శన నిర్వహించారు. వైబ్రెట్ ఆఫ్ కలాం సంస్థ ఎన్జీఓ మాట్లాడుతూ గంజాయి, డ్రగ్స్ వంటి మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి ప్రజల భాగస్వామ్యం కీలకమని అన్నారు. మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలపై పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. మాదక ద్రవ్యాల వాడకం వల్ల సామాజిక, మానసిక, శారీరక సమస్యలు తలెత్తుతాయని, దేశ భవిష్యత్తును దెబ్బతీసే ఈ సమస్యను పకడ్బందీగా అరికట్టాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాపూర్ ఎస్ఐ వెంకట రాజేష్, రాపూర్ ఎంయూఓలు శ్రీనివాసులు, జిలాని భాష, గిరిజన పాఠశాల ప్రిన్సిపాల్, పాఠశాల ఉపాధ్యాయులు, బాలికలు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో మాదక ద్రవ్యాల మీద యాంటీ డ్రగ్ అనేటువంటి కాన్సెప్ట్ మీద మన వైబ్రెట్ ఆఫ్ కలాం అనే ఒక సంస్థ మదర్ ఎన్జిఓగా రాష్ట్రం మొత్తం మీద అన్ని నియోజకవర్గాల్లో సైకిల్ యాత్రని ప్రారంభించింది. ఈ సైకిల్ యాత్ర తిరుపతి నుంచి ప్రారంభమై ఈరోజు ముగింపు కార్యక్రమం మీదుగా వైజాగ్లో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. మరి ఆ వైజాగ్ కార్యక్రమంలో బీచ్లో ఈ కార్యక్రమాన్ని ముగిస్తూ అక్కడ ఉన్నటువంటిది సీఎం గారు కానీ ఎవరైనా అఫీషియల్గా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అక్కడ ఈ ప్రోగ్రాంకి హాజరవుతారు. అదే ప్రకారంగా ఈరోజు రాష్ట్రం మొత్తం మీద మన జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల్లో ప్రతి నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ఈ 100 మీటర్స్ ఫ్లాగ్ స్కూల్ పిల్లల చేత ఈ యొక్క నినాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించడం జరుగుతుంది. ఈరోజు ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈరోజు మన రాపూరు ఉన్నటువంటి ఏదైతే స్కూల్స్ ఉన్నాయో ఆ స్కూల్స్ మొత్తంలో మన ఎంఈఓ హెచ్ఎంస్ వారందరి సహకారంతో ఉన్నటువంటి ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈరోజు మన ఎస్ఐ మన రాపూర్ టౌన్ ఎస్ఐ గారు దీనిలో పార్టిసిపేట్ చేశారు. వారందరూ ఈ కార్యక్రమంలో యాంటీ డ్రగ్, మాదక ద్రవ్యాలు వాడకూడదు, మాదక ద్రవ్యాలతో మనం సురక్షితంగా ఉంటాం అన్నటువంటి ఉద్దేశంతో ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించి మన జిల్లా ఎస్పీ గారు ముఖ్యంగా మేడం గారు ఈ యొక్క కార్యక్రమానికి స్టార్ట్ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద ఈరోజు ఇంత స్పందన రావడానికి కారణం కూడా మన నెల్లూరు జిల్లా ఎస్పీ మేడం గారి యొక్క చొరవతోనే ఆమె ముందుగా దీన్ని ప్రారంభం చేసింది. ఈ యొక్క మాదక ద్రవ్యాల మీద కథం దొక్కారు. అక్కడి నుంచి స్టార్ట్ అవ్వడం జరిగింది మన నెల్లూరు జిల్లా నుంచే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని మాదక ద్రవ్యాల మీద చేయడం జరుగుతుంది. కాబట్టి ముఖ్యంగా మేము జిల్లా స్వచ్ఛంద సేవా సంస్థ సమైక్యాల తరఫున మన జిల్లా ఎస్పీ గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించారు కాబట్టి జిల్లా నుంచి ఆమె కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆ మేడం గారికి కూడా ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ఇది మేడం గారికి దక్కుతుంది. ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయన ప్రభుత్వం తరఫున పూర్తిగా మా స్వచ్ఛంద సంస్థల అందరి సహకారంతో వైబ్రెట్ ఆఫ్ కలాం అనేటువంటి సంస్థ వైబ్రెట్ కలాం గారు దీని అధ్యక్షుడు కలాం గారు ఆయన సైకిల్ యాత్ర ప్రారంభించారు. ఆయన ఈ సైకిల్ యాత్రని ఈరోజు ముగింపు చేసి మాదక ద్రవ్యాన్ని పూర్తిగా మన ఆంధ్ర రాష్ట్రం నుంచి తరగొట్టేందుకు ఈ ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరికీ కూడా మా విన్నపం ఏంటంటే అందరూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా వహించి ఈ మాదక ద్రవ్యాల మీద, యాంటీ డ్రగ్ మీద అందరూ కలిసికట్టుగా పనిచేసి విజయవంతంగా ఈ యొక్క యాంటీ డ్రగ్ మీద మన సహకారంతో మనందరం కూడా కలిసి దీన్ని అరికట్టేదానికి ప్రయత్నం చేద్దామని తెలియజేస్తూ అందరినీ నమస్కారం తెలియజేస్తూ నా పేరు కేఎస్ఎస్ బాబా, స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా సమైక్య సెక్రటరీని. మీ యొక్క దానికి అందరికీ ధన్యవాదాలు.